Welcome to Kidstones. Like and subscribe. ఒకప్పుడు పచ్చని అడవిలో లియో అనే బలమైన సింహం ఉండేది. అది చాలా శక్తివంతమైనది, గర్విష్టమైనది, భయంకరమైనది. అడవిలోని అన్ని జంతువులు దానిని చూసి భయపడేవి. ప్రతిరోజూ సింహం ఆకలిగా లేకపోయినా కూడా చాలా జంతువులను చంపేది. జంతువులు భయంతో వణికిపోయాయి. ఏమి చెయ్యాలో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరోజు అన్ని జంతువులు పెద్ద చెట్టు కింద సమావేశమయ్యాయి. జింక చెప్పింది, ఇలా కొనసాగితే మనలో ఎవరూ బతకలేము. ఏనుగు తల ఊపుతూ, సింహాన్ని ఆపడానికి ఏదో మార్గం కనుక్కోవాలి అంది. చాలా ఆలోచించిన తర్వాత జ్ఞానవంతుడైన గుడ్లగూబ చెప్పింది, మనమంతా సింహంతో ఒప్పందం చేద్దాం. ప్రతిరోజూ ఒక జంతువు దాని దగ్గరకు వెళ్లి ఆహారంగా తినిపోదాం. అప్పుడు మిగతా జంతువులు సురక్షితంగా ఉంటాయి. అందరూ అంగీకరించారు. తరువాతి ఉదయం జంతువులు సింహం గుహ దగ్గరికి వెళ్లాయి. జింక నమస్కరించి, ఓ మహారాజా, మాకు ఒక అభ్యర్థన ఉంది. ఇకపై మమ్మల్ని వేటాడకండి. ప్రతిరోజూ ఒక జంతువును మీకు ఆహారంగా పంపిస్తాం అంది. సింహం కాసేపు ఆలోచించి గర్జించింది, సరే, కాని ఒకరోజైనా ఆహారం రాకపోతే మీ అందర్నీ చంపేస్తాను. జంతువులు మాట ఇచ్చాయి. ఆ రోజు నుండి ప్రతి ఉదయం ఒక జంతువు సింహం గుహకు వెళ్లేది. సింహం సంతోషంగా ఉండేది. వేటాడాల్సిన అవసరం లేకుండా తినేది. జంతువులు కూడా కొంత సురక్షితంగా అనిపించుకున్నాయి. కాని ఒకరోజు చిన్న తెలివైన కుందేలు వంతువచ్చింది. కుందేలు భయపడింది, కాని చాలా తెలివిగా ఆలోచించింది. ఈ దురాశపడి సింహానికి పాఠం నేర్పాలి అనుకుంది. తరువాతి ఉదయం కుందేలు నెమ్మదిగా సింహం గుహవైపు బయల్దేరింది. చెట్ల కింద ఆగి విశ్రాంతి తీసుకుంటూ నడిచింది. సూర్యుడు మధ్యాకాశంలోకి చేరేసరికి గుహ దగ్గరికి చేరింది. సింహం కోపంతో గర్జించింది, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? నాకు చాలా ఆకలిగా ఉంది అంది. కుందేలు నమస్కరించి, ఓ మహారాజా, క్షమించండి, నేను మరో కుందేలుతో వస్తున్నాను. కాని మార్గమధ్యంలో ఒక పెద్ద సింహం మమ్మల్ని ఆపింది. అది ఈ అడవికి నిజమైన రాజు అని చెప్పి మమ్మల్ని తినబోతున్నాడు. నేను తప్పించుకొని మీకు చెప్పడానికి వచ్చాను అంది. సింహం కళ్లల్లో మంటలు మెరిశాయి. మరో సింహమా? నా అడవిలోనా? వెంటనే నన్నక్కడికి తీసుకెళ్ళు అని గర్జించింది. కుందేలు తల ఊపి సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అతను ఈ గుహలో ఉన్నాడు అని బావిని చూపించింది. సింహం బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. దానిని మరో సింహమనుకుని గర్జించింది. నీటిలోని ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో సింహం బావిలోకి దూకింది. కాని అక్కడ ఇంకో సింహం లేదు, కేవలం నీరు మాత్రమే ఉంది. సింహం మునిగి చనిపోయింది. కుందేలు తిరిగి అడవికి వెళ్లి జరిగిన విషయాన్ని అందరికీ చెప్పింది. ఆ రోజు నుండి అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. తెలివైన కుందేలు అందరి హీరో అయింది.